గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అంటే మీ గొంతు రోజు వింటాము, సీరియల్స్ లో వినిపిస్తుంటాయి, సినిమాల్లో వినిపిస్తుంటాయి, యాడ్స్ లో వినిపిస్తుంటాయి, వెబ్ సిరీస్ లో. అంటే మీ గొంతు మాత్రం అందరికీ పరిచయమే. మిమ్మల్ని చూడడం మాత్రం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే కెమెరా ముందు చూస్తున్నాము. సో ఏమైపోయారు అసలు ఇన్ని రోజులు, ఎందుకు కెమెరా ముందుకు రాలేదు? ఏం లేదండి, బిజీ కెరియర్ లో బిజీగానే ఉన్నాను. ఇంకా షెడ్యూల్స్ లో మధ్యలో కుదరలేదు అంతే. సో ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మేడం? ఇప్పుడు రీసెంట్ గా ఘాటి ఒకటి చెప్పాను, Okay. లాస్ట్ మంత్ రిలీజ్ అయింది. ఓకే. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి మన ఫ్యామిలీ మ్యాన్ లో ప్రియమణి గారికి చెప్తున్నాను, విచర్స్ చెప్పాను రీసెంట్ గా అంతే. మేడం, మనకి జ్యోతి వర్మ అనగానే మాకు అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ వేదం సినిమాలో ఆ సరోజ క్యారెక్టర్. అండ్ దాంట్లో డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి అండ్ చాలా యూనిక్గా కూడా ఉంటాయి. సరోజ క్యారెక్టర్లో ఒక్క డైలాగ్తో మనం ఇంటర్వ్యూ లోపలికి వెళ్దాం. ఒక్క డైలాగ్ చెప్పండి. హైదరాబాదు కాస్కో. హైదరాబాద్ వచ్చినప్పుడు ట్రైన్ లో అంతా. సో మీరు అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మధ్యలో కొన్ని సినిమాలు మిస్ అయినా సరే అనుష్క గారితో మీ ట్రావెలింగ్ అలాగే కొనసాగుతుంది వారి సినిమాలతో. అంటే కొన్ని మిస్ అయినా కానీ కొన్ని మిస్ అయినాయి అవును. మధ్యలో. కొన్ని సినిమాలకైతే చెప్తూ వచ్చారు. సో చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఘాటి ఘాటి చెప్తుంటారు. సో ఆ రోజు వేదం అప్పుడు చూసిన అనుష్కకి, ఇప్పుడు ఘాటి అప్పుడు చూసిన అనుష్కకి, అంటే మీరు ఆమెను కలిసి ఉండకపోవచ్చు, కలిసి ఉండొచ్చు, బట్ ఆమె చేసే కష్టానికి, కెరీర్ మీద ఆమెకు ఉండే ఫోకస్కి, సో మీరు ఎలా చూస్తారు అనుష్క గారిని? షీఈ్ బ్రిలియంట్ ఆర్టిస్ట్ అండి, మనం చెప్పాల్సిన పని లేదు యాక్చువల్లీ. వేదం అసలు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది మనకు కూడా, అండ్ లైక్ నాకు మెయిన్ గా అలాంటి టిపికల్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఘాటి కూడా అంతే పవర్ఫుల్ క్యారెక్టర్. అవును. నన్ను అలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ కి చూస్ చేసుకుంటారేమో, ఐ డోంట్ నో. కానీ ఈ ట్రైలర్ చూసినప్పుడు నేనే భయపడ్డాను, ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ కి నేను చెప్పగలుగుతానా లేదా అని. నాకు చాలా టెన్షన్ వచ్చింది అసలు. ఫస్ట్ డైలాగ్ కూడా ఎప్పుడూ ఫస్ట్ లాగే ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు మనం ఎంత ప్రూవ్డ్ ఆర్టిస్ట్ అయినా, ఎన్నో వందల సినిమాలు చెప్పినా, లైక్ రోజు డబ్బింగ్ చెప్తున్నా కూడా మళ్ళీ ఫస్ట్ డే, మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ అనేసరికి మనలో ఆ ఫియర్ ఉంటుంది ఖచ్చితంగా. అమ్మో, దీన్ని మనం కరెక్ట్ గా పోర్ట్రే చేయగలుగుతామా లేదా, ఎందుకంటే వాళ్ళు పడిన కష్టం అది, వాళ్ళకి దాని మీద గ్రిప్ ఉంటుంది. మనం సడన్ గా వెళ్ళి మనకి స్క్రిప్ట్ ఇస్తారు, క్యారెక్టరైజేషన్ చెప్తారు, మనం దాన్ని బట్టి చెప్పాల్సి వస్తుంది. మనం హోంవర్క్ చేయడానికి ఏమి ఉండదు, మనం అప్పటికప్పుడు మనం చెప్తాం. క్యారెక్టరైజేషన్ ఆ మూడ్ చెప్తారు అనమాట. బట్ చాలా బాగా చెప్పారు. ఘాటి సినిమా నుంచి ఒక డైలాగ్. ఫస్ట్ డైలాగ్ మాత్రం ఫస్ట్ టేక్ లోనే ఓకే అయిపోవాలని చెప్పి కొంచెం ఆ టెన్షన్ ఉంటుంది. అట్లా క్రిష్ గారు అందరూ ఉన్నారు, అది పూజ అయిన నెక్స్ట్ షాట్ కదా, కరెక్ట్ గా చెప్పేయాలి అని చెప్పి నేను కూడా ఒక 4-5 టైమ్స్ ఆ డైలాగ్ విని 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 చెప్దాంలే అని చెప్పి చెప్పాను. ఫస్ట్ టేక్ ఓకే అవ్వలేదు కానీ సెకండ్ టేక్ కి ఓకే అయిపోయింది, ఎందుకంటే చాలా ఫెరోషియస్ ఆవిడ చెప్తారన్నమాట. సారు, నా పేరు శీలావతి, అడ్డొచ్చినోడు గుడ్డలు ఊడతీసి ఘాట్లకి కడతామండి. కాదు మేడం, జ్యోతి వర్మ అంటే ఇప్పుడు దాకా చాలా అమాయకంగా ఏదో నేను అడుగుతున్నాను మీరు మాట్లాడుతున్నారు. క్యారెక్టర్లోకి వెళ్ళిపోగానే ఆ బేస్ వాయిస్, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏది అలా మారిపోయినాయి. అంతేనండి, ఇప్పుడు మనం వేరే వాళ్ళకి మ్యాచ్ చేయాలి కదా. ఇప్పుడు నాది నేను మ్యాచ్ చేస్తానేమో, ఆ క్యారెక్టరైజేషన్ కి, ఆ బాడీ లాంగ్వేజ్ కి మనం మ్యాచ్ చేయాలన్నమాట. యాక్చువల్లీ ఏ క్యారెక్టర్ అయినా కూడా అది అంత ఈజీ జాబ్ ఏం కాదు, ఎందుకంటే ఏడుపు డైలాగ్స్ ఉంటాయి, ఇలాగా ఫెరోషియస్ గా డైలాగ్స్ ఉంటాయి, ఇలాంటివి కొంచెం ఛాలెంజింగ్. అంటే ఒక్క క్షణం మా స్టూడియోలోకి అనుష్క గారు అట్ట వచ్చి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అంటే ఇక్కడ ఇంకో డౌట్ మేడం, మీరు వేదం సినిమాకి చెప్పిన తర్వాత ఇప్పుడు ఘాటి సినిమాకి చెప్పారు, 2 సినిమాలకి క్రిష్ గారే డైరెక్టర్. సో ఆయన పర్టికులర్ గా మీరే కావాలని చూజ్ చేసుకున్నారా? ఈ ఛాన్స్ ఎలా వచ్చింది? అవును, క్రిష్ గారు జ్యోతి వర్మ గారే చెప్పాలి ఇది అని చెప్పి, దీనికి నేను వాయిస్ టెస్ట్ కూడా ఇవ్వలేదు యాక్చువల్లీ. ఓకే. డైరెక్ట్ గా వెళ్ళి చెప్పేశారు. అంటే ప్రతి మూవీకి మేము వాయిస్ టెస్ట్లు ఇస్తాం. ఇప్పుడు ఎంత సీనియారిటీ ఉన్నా, మనం ఎన్ని చెప్పి ప్రూవ్ చేసుకున్నా, బట్ ఆ సినిమాకి మ్యాచ్ అవుతుందా లేదా అని ప్రతి దానికి మాకు వాయిస్ టెస్ట్లు ఉంటాయి. సో వాయిస్ టెస్ట్ ఓకే అయితేనే వాళ్ళు మనకి నెక్స్ట్ మనం ఫర్దర్ గా చెప్తాం. నేను ఈ మూవీకి వాయిస్ టెస్ట్ ఇవ్వలేదు. సరే లేదు, జ్యోతి గారే చెప్పాలి అని చెప్పేశారు. మెయిన్ గా క్రిష్ గారు మాక్సిమం మూవీస్ కి నేను డబ్బింగ్ చెప్పానండి. అంటే నా డౌట్ ఏంటంటే 2010 నుంచి 2025కి 15 సంవత్సరాల గ్యాప్ ఉంది, కానీ ఆ జ్యోతి వర్మ ఆమె వాయిస్, ఆమె వర్క్ ఇలా ఉంటుంది,
కృషి గారు అంత పర్టికులర్ గా నేను గుర్తుపెట్టుకోవడం అనేది? మధ్యలో కథానాయకుడు చెప్పాను, కంచె చెప్పాను, కొండపొలం చెప్పాను. లైక్ హీరోయిన్స్ మారారేమో గానీ నా వాయిస్ మీ మారలేదు. వాయిస్ కంటిన్యూ చేస్తున్నారు, సో అలా గుర్తుండిపోయారు. ఎస్ ఎస్. ఓకే, సూపర్. అండ్ మీకు బాగా పేరు తీసుకొచ్చిన ఇంకో సినిమా వచ్చేసి రంగస్థలం. అందులో రామలక్ష్మి క్యారెక్టర్. సో ఒక టైంలో రంగస్థలం సినిమా ఎంత వైరల్ అయిందో మీరు కూడా అంతే వైరల్ అయ్యారు. నిజంగానే అవును. ఒక్కసారి మనం రామలక్ష్మి గుర్తు చేసుకుందాం, ఒక్క డైలాగ్. ఓకే. ప్రేమ అంటే ఊరికే చెప్తారా, నీకు వినపడదని ఓ అరిసి చెప్పరు, ఇట్లాగే నెమ్మదిగా చెప్తారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అంటారు. అవును, ఈ సినిమా అప్పుడు రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు ఈ జ్యోతి వర్మ ఎవరు, ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది, మీకోసం వాళ్ళు మీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ప్రయత్నించారంట. అసలు రీజన్ ఏంటి? ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ చెప్పేసి వచ్చేసాను ఈ మూవీ. రంగస్థలం. యా, నాకు డౌట్ ఉండే, అంటే మనం ట్రాక్ లా చెప్తున్నామా ఫైనల్ గా చెప్తున్నామా అని. కానీ నాకు చెప్పారు ఏంటంటే, నువ్వు ట్రాక్ లాగా చెప్పొద్దు, ఫైనల్ గా నీ వాయిస్ ఉంటే నువ్వు ఎలా ఎంత మంచిగా చెప్తావో అలాగే చెప్పు అని అన్నారన్నమాట. ఓకే అని, ఇప్పుడు ఏ వర్క్ అయినా చిన్నదైనా పెద్దదైనా మన ఎఫర్ట్స్ అయితే సేమ్ గా ఉంటాయి. అవునవును. నేను అదే డెడికేషన్ తో వెళ్ళాను, చెప్పాను, ఫస్ట్ ఆఫ్ అయిపోయింది. తర్వాత విన్నారంట, విని చాలా బాగా చెప్పారు, అసలు ఎవరు చెప్పారు అని అంటే, ఇలా జ్యోతి వర్మ అని డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే, అంతకు ముందు ఏం చెప్పారు అలా, అంటే ఎక్కడి ఓకే. నుంచి వచ్చారు అని లైక్ ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నారంట. ఓకే. సుకుమార్ గారు పర్సనల్ గా కలిసారు స్టూడియోలోనే. ఇలా మనకి డబ్బింగ్ చెప్తున్నారు అనగానే సమంత గారికి అంటే, చూసానమ్మా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా చెప్పేసేయండి, నేను మళ్ళీ వచ్చి చూస్తాను, ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్తాను అని అన్నారన్నమాట. ఎవరు, చరణ్ గారా? సుకుమార్. సుకుమార్ గారు. ఓకే, మ్మ్. అక్కడ సో నాకు అప్పటికే ఇంకా హ్యాపీ అనిపించింది. సరే, సెకండ్ హాఫ్ కూడా అయిపోయాక మొత్తం కరెక్షన్స్ అన్ని చూసారు, అయిపోయారు. సో మీకు అప్పుడే అర్థమైందా ఇదే ఫైనల్ ట్రాక్ కాదు అని చెప్పి? లేదండి, లాస్ట్ మినిట్ వరకు నాకు డౌటే ఈ మూవీ. అంత బాగా చెప్పిన. ఓకే. సైమల్టేనియస్ గా ఇంకొక ఆర్టిస్ట్ తో కూడా చెప్పించారట, ఉమ్, నాకు తెలియదు ఆ విషయం. ఓకే. మళ్ళీ సమంత గారు కూడా చెప్పుకున్నారు. ఉమ్, ఇంకా సమంత గారు చెప్పారు అంటే ఇంక మన వాయిస్ తీసేస్తారులే, ఇది ట్రాక్ లాగా యూజ్ చేసుకుంటారని అనుకున్నాను. ఓకే. కానీ లాస్ట్ వరకు కరెక్షన్స్ చెప్తూనే ఉన్నాము, కానీ డౌట్ఫుల్ గానే ఉండేది. ఉమ్, 8 o'clock షోకి వెళ్ళాను ఫస్ట్ టైం నేను. ఓకే. వెళ్ళి చూసుకున్నాను, ఇది నా వాయిస్ అంటే మీరు థియేటర్కి వెళ్ళే వరకు మీ వాయిస్ ఉందన్న విషయం మీకే తెలియదు? లేదు, అన్ని వాళ్ళు కూడా సినిమాలు. రివీల్ చేయలేదు. ఓకే. అన్ని సినిమాలకి ఇలాగే ఉంటుందా? లేదండి, పర్టికులర్ గా ఈ మూవీకే నేను ఫేస్ చేశాను. ఉమ్, కాకపోతే ఎప్పుడైతే మనం లాస్ట్ ఫైనల్ కరెక్షన్స్ చెప్తామో మనకి అర్థం అయిపోద్ది, ఉమ్, లైక్ మనమే చెప్పాము అని. ఈ సినిమాకి మాత్రం ఇంకొకరు చెప్పారని తర్వాత తెలిసింది, సమంత గారు చెప్తున్నారని తెలిసింది. సో ఇంకెప్పుడైతే ఆవిడ చెప్తున్నారో అనగానే ఇంకా మనకి లేదులే అవకాశం, లైట్ తీసుకోవాలని అనుకున్నాను. బట్ స్టిల్ గాడ్స్ గ్రేస్ అంతే. సో అంటే ఒక సక్సెస్ వచ్చే ముందు దాని స్వీట్నెస్ తెలియడానికి దాచిపెట్టి మీకు ఇచ్చినట్టున్నారు దేవుడు. ఏమోనండి, తెలీదు. సో మీ వర్క్స్ కాస్త పక్కన పెడితే, అంటే మీ ప్రాజెక్ట్స్ కానీ మీ వర్క్స్ కానీ కాస్త పక్కన పెడితే, అసలు డబ్బింగ్ అంటే దీన్ని ఒక కెరీర్గా ఎంచుకోవాలి అనుకునే ఈ జనరేషన్ వాళ్ళకి మీరు ఏ సలహా ఇస్తారు? తీసుకోమంటారా, వద్దంటారా? ఆల్రెడీ వేరే ప్రొఫెషన్ లో ఉంటే డోంట్ కమ్ అండి. ఓకే. ఒకవేళ మీకు వద్దాము అని ఆ ప్యాషన్ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కమ్ ట్రై. కానీ ఏదో వచ్చేస్తాం మనం రాగానే పెద్ద పెద్ద స్టార్స్ కి చెప్పేస్తాం అనుకుంటే అది ఫాల్స్. ఉమ్, మీరు అంటే రాగానే ఎవరు కూడా మైక్ ముందు అన్ని రకాలు చెప్పలేము. మనం అనుకుంటాం టీవీలో చూసినప్పుడు భలే ఈజీగా ఉంది చెప్పేస్తున్నారు అనుకుని, ప్రతి డైలాగు పట్టి పట్టి చెప్పిస్తారండి. ఉమ్, అది మనం ఆ ఆటుపోట్లకి తట్టుకోవాలి. అంటే యూనో ఆ ఎక్స్ప్రెషన్ మనకు అర్థం కావాలి. ఇప్పుడు లాంగ్వేజ్ రాని వాళ్ళు ఉంటారు ఉమ్, ఆర్టిస్టులు, అవును. వాళ్ళకి మ్యాచ్ చేయడం చాలా కష్టం. స్క్రిప్ట్ లో ఒకటి ఉంటుంది, వాళ్ళు ఒకటి చెప్తారు, అది ఇంపాసిబుల్ నిజంగా. లిప్సింగ్ కూడా చేయాలి. లిప్ సింక్ చెయ్యాలి ఖచ్చితంగా వాళ్ళకి మనం. ఉమ్, మళ్ళీ మీనింగ్ మారిపోకూడదు. డైలాగులు మన ఇష్టం వచ్చినట్టు మనం చెప్పేస్తే అదొక డబ్బింగ్ ఏదో ఒక వేరే లాంగ్వేజ్ నుంచి చెప్పిన మూవీ లాగానే ఉంటుంది తప్ప స్ట్రైట్ తెలుగు మూవీలా ఉండదు. ఉమ్, రైటర్స్ రాసిన దానికి మనం కరెక్ట్ గా చెప్తేనే అది ఫుల్ఫిల్ అవుతుంది అవును. యాక్చువల్లీ. అంతేగాని అది మ్యాచ్ అవ్వడం అన్నది కష్టం. ఎక్కడ హై పిచ్ కి తీసుకెళ్ళాలి, ఎక్కడ లో పిచ్ కి ఎక్కడ తీసుకెళ్ళాలి, సో low pitch ఇవన్నీ కూడా తీసుకెళ్ళాలి, మెయింటైన్ చేయాల్సి అన్నీ ఉంటుంది. తెలియాలి మనకి. అంటే ఫస్ట్ రాగానే ఎవరికి ఏమీ తెలియదు. అఫ్ కోర్స్ నాకు కూడా ఏమీ తెలియదు. నేను రాగానే అద్భుతంగా చెప్పేసానా అంటే నేను చెప్పలేదు. ఉమ్, అది కెరియర్ లో మనం చెప్తూ చెప్తూ ఉంటే ఎన్నో క్యారెక్టర్స్ చెప్పడం వల్ల ఇప్పుడు మీకు ఈజీయే కదా ఏదైనా చెప్పేస్తారు అంటే
ఇప్పుడు చెప్పేస్తాను. కాకపోతే డైరెక్టర్ ఒక వే అనుకుంటారు. లేకపోతే రైటర్ ఈ క్యారెక్టరైజేషన్ ఇలా ఉండాలి అనుకుంటారు. అది యాక్ట్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది. దానికి మనం వాయిస్ ఇచ్చినప్పుడు అది అది మొత్తం అన్ని సెట్ అయితేనే అది 100% ఇదవుతుంది. సో రావద్దు అని నేనేం అనట్లేదు. కానీ ఇదే కెరియర్ అయిపోతుంది. అసలు నేను వెళ్ళగానే హీరోయిన్‌లకి చెప్పేస్తాను. నాకు పెద్ద పెద్ద ఇవొచ్చేస్తాయి అనుకుంటే మాత్రం అది ఫాల్స్ అండి. ఓకే.